సాయంత్రం మళ్ళీ భగవంతుడికి ఒకసారి దీపం పెట్టుకుంటారు. మర్నాడు ద్వాదశి ఘడియలు వెళ్ళిపోకుండా భోజనం చేయాలి. అది ఏకాదశి వ్రతానికి ఉండే నియమం. అయితే మనకి అంబరీషుడి కథ ఉంది. కార్తీక మాసంలోనే మనకి ఈ స్కంద పురాణంలోనే ఇది కూడా వస్తుంది. అంబరీషుడు చాలా గొప్ప భక్తుడు, రాజు ఆయన. అయితే ఆయన ప్రతి నెల ఏకాదశి వ్రతాన్ని స్వీకరిస్తాడు. విష్ణుమూర్తికి చాలా చాలా ప్రియమైన భక్తుడు అనమాట. అయితే ఒకసారి ఈయన వానప్రస్థాశ్రమంలో ఉన్నారు. అంబరీషుడు వానప్రస్థంలో ఉండగా ఈయన వస్తారు, దుర్వాస మహాముని వచ్చారు. వచ్చేటప్పటికి అబ్బా అనుకోని విధంగా వచ్చిన వాళ్ళే కదా అతిథులు. అవును. కాబట్టి స్వామి మీ రాక మాకు ఎంతో ఆనందం కలిగిందని అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి గౌరవించి దుర్వాస మహామునిని భోజనం, ఏకాదశి తిథి అందరూ వాళ్ళు కూడా ఉంటారు కదా మునులందరూ కూడా. కాబట్టి ద్వాదశిలో మనం భోజనం చేద్దామని చెప్పి స్వామి మా ఆతిథ్యం స్వీకరించండి అంటే అలాగే నదికి వెళ్ళి స్నానం చేసుకొని వస్తానని చెప్పి నదికి వెళ్తాడు. దుర్వాస మహాముని తన శిష్య సమేతంగా వచ్చాడు. పరీక్ష అన్నమాట భక్తులకి. భక్తుల యొక్క భక్తి ప్రపంచానికి విశదం అవడానికి కూడా ఇలాంటి పరీక్షలు జరుగుతుంటాయి. అంటే వాళ్ళు ఎంత గొప్ప భక్తులు ప్రపంచానికి కూడా తెలియాలి కదండి. అందువల్ల కూడా ఇలాంటి పరీక్షలు అనమాట. అయ్యేటప్పటికి శిష్య సమేతంగా స్నానానికి వెళ్ళారు. ఎంతకి రారు తిరిగి. ద్వాదశి కూడా వెళ్ళిపోతోంది. ద్వాదశికి పారణ చేసుకోవాలి, ఎంతో భోజనం చేసేయాలి. ఈయన రావట్లేదే అని పాపం అంబరీషుడు ఎంతో మదన పడుతూ ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి తన దగ్గర పండితులు ఉంటారు కదా, వాళ్ళతో సంప్రదిస్తాడు. ఏం చేయమంటారు నన్ను అని. రాజా, మీకు మేము చెప్పదగ్గ వాళ్ళమా? అటుపక్క చూస్తే దుర్వాస మహాముని కోపం వచ్చిందంటే ఆయన ఏం చేస్తారో శాపం పెట్టేస్తారు. ఇటుపక్క చూస్తే ద్వాదశి వెళ్ళిపోయే ఘడియలు వచ్చేస్తున్నాయి.